మనం ఫస్ట్ మీరందరూ మన ఆహ్వానాన్ని మన్నించి వచ్చినందుకు అందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు. అసలు పిఎంసి డిజిటల్ అనేది ఎలా వచ్చింది అంటే, పిఎంసి నుండి మరొక ఇన్ని యూట్యూబ్ ఛానల్స్ లో ఇది ఒక బ్రహ్మాస్త్రం లాంటిది. పిఎంసి డిజిటల్లో ఎక్కడెక్కడున్న మాస్టర్స్ అందరినీ మనం వారి యొక్క అనుభవాలు, వారి జ్ఞానాన్ని తీసుకోవటానికే పిఎంసి డిజిటల్ ఆవిర్భవించింది. మొన్న కన్హాలో ఏప్రిల్ 20-21 తేదీల్లో దీనిని మనం లాంచ్ చేసుకున్నాము. పిఎంసి డిజిటల్లో ఎక్కడ నుంచి ఎక్కడ ఉన్నవారైనా తమ అభిప్రాయాలను, తమ జ్ఞానాన్ని పంచుకుంటారని దీన్ని ప్రారంభించుకున్నాం. మారుమూలలో ఉన్న మాస్టర్స్ కానివ్వండి, అమెరికా, కెనడా, రష్యా, ఇలా అన్ని దేశాలలో మన పిఎంసి పిఎస్ఎస్ఎం మూమెంట్ ఎక్కడైతే ఉందో, ఎక్కడైతే మన కార్యక్రమాలు జరుగుతున్నాయో అవన్నింటినీ మనం డిజిటల్ రూపంలో తీసుకురావడానికి పిఎంసి డిజిటల్ వచ్చింది. పిఎంసి డిజిటల్లో రకరకాల కార్యక్రమాలు చేసుకోబోతున్నాము. అందరి అనుభవాన్ని పంచుకుంటాము, అందరి జ్ఞానాన్ని తీసుకుంటాము. ఎవరికైనా ఏమైనా సందేహాలు ఉంటే అడగొచ్చు. చక్కగా అందరూ కెమెరా ఆన్ చేసుకోండి. సుజాత మేడం, మీరు మొన్న కనహాకు వచ్చారు కదా, అక్కడ మన పిఎంసి డిజిటల్ గురించి చూశారు కదా, 2 మాటలు మాట్లాడతారా? నమస్తే ఫ్రెండ్స్, అందరికీ శుభోదయం. మనం ప్రాతకాల ధ్యానం చేసుకున్నాం 5 to 6 చక్కగా. మరి బ్రహ్మర్షి పితామహ పత్రిజీ, మన గురువు గారైన బ్రహ్మర్షి పితామహ పత్రిజీకి, స్వర్ణమాల పత్రి మేడంకి హృదయపూర్వకంగా మరి ఇంత చక్కటి ధ్యానాన్ని మనకు అందించారు కాబట్టి చక్కగా కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేసుకుందాం సార్కి, మేడంకి. మరి మొన్న కానాలో మనం డిజిటల్ పిఎంసిని మనం లాంచ్ చేసుకున్నాం. శాటిలైట్ ఛానల్ అయింది. మరి ఈ శాటిలైట్ ఛానల్ ద్వారా ఎంతో మంది, లక్షలాది మంది ప్రపంచ వ్యాప్తంగా మరి అందరూ ఈ పిఎంసి ద్వారా నేర్చుకొని, అందరూ ధ్యానాన్ని నేర్చుకొని ఎంతో మంది ఆత్మజ్ఞానులు అయ్యారు. మరి ఇంత చక్కటి అవకాశం మనకి అందించారు. గురువు గారి కళ ఏంటంటే పిఎంసి రావాలి అని, శాటిలైట్ అవ్వాలి, బీబీసీ ఎలాగా ప్రపంచ వ్యాప్తంగా ఉందో మరి మన పిఎంసి కూడా పిరమిడ్ మాస్టర్ల ద్వారా రావాలి అని ఆయన కోరుకున్నారు. ఆయన కళ నెరవేరినందుకు ఒకసారి గట్టిగా మనం అందరూ కూడా గురువు గారికి ధన్యవాదాలు తెలియజేసుకున్నాం, హృదయపూర్వకంగా తెలియజేసుకున్నాం. ఏ డబ్బులు ఖర్చు పెట్టట్లేదు. ఇప్పుడు ఆత్మజ్ఞానాన్ని తెలుసుకోవాలి అంటే బయట ఎంతో ఖర్చు పెట్టాల్సి వస్తుంది. కానీ మనం ఫ్రీగా మన ఇంట్లో కూర్చుని చక్కగా మనం ఈ ధ్యానాన్ని చేసుకుంటున్నాము. మరి ధ్యానం చేసుకోవడం ద్వారా ఎన్నో లాభాలను పొందుతున్నాం. మరి శారీరకంగా, మానసికంగా, ఆత్మపరంగా ఎంతో జ్ఞానాన్ని పొందుతూ మరి ఎంతో చక్కగా ఉన్నాం. ఎంతో మంది మరి జూమ్ సెషన్ లో పాల్గొన్నారు. అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. మరి ఈ పిఎంసి డిజిటల్ ని ప్రతి ఒక్కరి బాధ్యత, పిఎంసి మనందరి బాధ్యత. ఇది మనందరం కూడా దీన్ని ముందుకు తీసుకెళ్ళాలి. అందరం కూడా దీన్ని సహకరించాలి. ప్రతి ఒక్కరికి దీని గురించి అందరూ తెలియజేద్దాం, అందరికీ తెలియజేద్దాం. మన వంతు, మన బాధ్యత ఇది. పిఎంసి మన బాధ్యత అని అందరూ కూడా నెరవేరుస్తారని అందరి కోరుకుంటున్నాము. థ్యాంక్ యూ, నాకు ఈ చక్కని అవకాశం ఇచ్చినందుకు. థ్యాంక్ యూ మాస్టర్స్. థ్యాంక్ యూ మేడం, చాలా చక్కగా మీ అనుభవాన్ని పంచుకున్నారు. ఇంకా ఎవరైనా చెప్పగలరండి? రమ్య మేడం, మీరేమైనా మాట్లాడతారా? అన్మ్యూట్ చేసుకోండి. నమస్తే మాస్టర్స్ అందరికి. చాలా 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 థ్యాంక్ యూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. పిఎంసి డిజిటల్ జూమ్ లో చాలా చాలా బాగుంది. కొత్త ప్లాట్ఫామ్ అన్నమాట మనందరికీ కూడా. ఇప్పటి వరకు మనం మామూలుగా పిఎంసిలో కానీ, జూమ్ సెషన్స్ లో కానీ చాలా సీనియర్ పిరమిడ్ మాస్టర్స్ మనకి ధ్యానం చెప్తున్నారు అండ్ జ్ఞానం ఇస్తున్నారు. ఇప్పుడు కన్హాలో సార్ చెప్పారు, ఆనంద్ సారు, మనకి ఎక్కడెక్కడ ఉన్న దేశాల్లో ఉన్న తెలుగు
మాస్టర్స్ అందరి యొక్క జ్ఞానము కానీ వాళ్ళ అనుభవాలు కానీ మనం తెలుసుకోబోతున్నాము. చాలా ఎక్సైటింగ్ గా ఉంది. ఇది ఎంత బాగా అభివృద్ధి చెందబోతుంది అని అనిపిస్తుంది. చాలా చాలా మీరందరి సపోర్ట్ ఇంకా బాగా ఉండాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. ఇంకా ఎవరైనా మాట్లాడతారా మాస్టర్స్? పద్మకుమారి గారు, మేడం, అన్మ్యూట్ చేసుకొని మాట్లాడండి మేడం. నమస్తే మాస్టర్స్. ఇక్కడికి వచ్చిన జూమ్ లోకి వచ్చిన ప్రతి ఒక్క ఆత్మ బంధువుకి ఆత్మ ప్రణామాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే ఇంత చక్కటి అవకాశం ఇచ్చిన ఆనంద్ గారికి, బాలకృష్ణ గారికి అందరికీ హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే బ్రహ్మశ్రీ పితామహ పత్రిజీ గారికి ఆత్మపూర్వక ప్రణామాలు తెలియజేసుకుంటున్నాను. నాకు ఇంత చక్కటి అవకాశం ఇచ్చిన అనిత మేడంకి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఈ డిజిటల్ అనేది చాలా ప్రపంచం మొత్తం స్ప్రెడ్ అవుతుంది కాబట్టి ఇది మనం అందరం కలిసి దీన్ని చక్కగా నడిపిద్దాం మాస్టర్స్. అందరూ చక్కగా ధ్యానం చేస్తూ బయటికి వెళ్ళలేని వాళ్ళు కూడా ఈ డిజిటల్ వలన ఎంతో నేర్చుకుంటారు. మూలలో ఉన్న ప్రజలందరూ కూడా ఈ పిఎంసిని చూసి ధ్యానం నేర్చుకుని ప్రపంచం అంతా ధ్యానులుగా అయ్యి మన యొక్క పత్రిజీ యొక్క కళలను నెరవేర్చాలి ఫ్రెండ్స్. అందరం కలిసి చక్కగా ఈ డిజిటల్ ని పైకి తీసుకెళ్దాం మాస్టర్స్. అందరికీ తెలియచేయండి. ఇది ఎంతో మనకు ఉపయోగపడుతుంది. మనకి ధ్యానం వల్ల మనం ఎంతో జ్ఞానాన్ని పొందవచ్చు. మనలో ఉన్న అన్నిటినీ బయటికి తీసుకొచ్చి మనం ఏం చేయగలం అవన్నీ మనం ధ్యానం ద్వారానే తెలుసుకోగలుగుతాము. నేను అలాగే తెలుసుకోగలిగాను. నాకు సంగీతం అంటే చాలా ఇష్టం. ఈ ధ్యానం చేసిన తర్వాత అది కూడా నేర్చుకోవటం జరిగింది. నాకు 60 years అయినా కూడా నేను ఎంతో ఓపికగా అన్ని పనులు చేసుకోగలుగుతున్నానంటే ఈ ధ్యానం వల్లనే మాస్టర్స్. అందుకని డిజిటల్ ద్వారా మనం అందరికి మూలలో వెళ్ళి ప్రచారం చేస్తూ ఇది ఎంతో చక్కగా సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాను మాస్టర్స్. థ్యాంక్ యూ మాస్టర్స్. నాకు ఇంత చక్కటి అవకాశం ఇచ్చిన మీ అందరికీ నా యొక్క కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను మాస్టర్. థ్యాంక్ యూ మాస్టర్స్. థ్యాంక్ యూ మేడం. లతా గారు అన్మ్యూట్ చేసుకొని మాట్లాడండి. లతా మేడం, మ్యూట్ అవ్వలేదు, మ్యూట్ లో ఉన్నారు. చెప్పండి మేడం. ఓకే మేడం. మీరే మేడం అక్కడ కన్హాలో మీరేనా అక్కడ స్టేజ్ మీదకి వచ్చింది? అవును మేడం. ఓకే థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. మంచి అవకాశం వచ్చింది డిజిటల్. ఎందుకంటే ధ్యానము ఇంకా ఉధృతంగా సాగుతుంది. ఇంట్లో కూర్చొని అన్ని చేయొచ్చు అనే దానికి ఏ మాత్రం సారు లేడీస్ ఇబ్బంది పడకుండా ఎక్కడికి వెళ్లకుండా ఇంట్లో పనులు చేసుకుంటూ హాయిగా ఉంటూ ధ్యాన ప్రచారం చేసుకుంటూ ఇట్లా మీ అందరికి యూత్ హెల్ప్ చేయమని ఈ విధంగా ప్రోత్సహించడం జరిగింది మేడం. శాటిలైట్ వచ్చింది. మేము కూడా మొన్న కన్హాకు వచ్చాము. అందరినీ సార్లను అందరి మాస్టర్స్ అందరినీ చూసాము. మేడం యొక్క స్పీచ్ కూడా విన్నాము. మేడం కూడా చాలా బాగా స్పీచ్ ఇచ్చారు. అందరు చాలా చాలా బాగా జరిగింది మేడం. చాలా హ్యాపీగా ఫీల్ అయినాం. సారు కోరిక శాటిలైట్ కావాలన్న సారు కోరిక నెరవేరింది. దీని ద్వారా మనం ఇంకా ముందుకు వెళ్తే హ్యాపీగా అందరం కలిసి సంతోషంగా ఆనందంగా ధ్యానం చేస్తూ ధ్యాన ప్రచారం చేస్తూ ఇలాగే సారు కోరికను అంటే
స్టేట్స్, తర్వాత కంట్రీస్, ఇప్పుడు మీరు చెప్పారు కదా, ఆ విధంగానే ఇంకా ఉధృతంగా సాగాలి, అంత ధ్యాన ప్రచారం వెళ్ళాలి, అందరూ శాకాహారులుగా మారాలి, ధ్యానులుగా మారాలి, జ్ఞానులుగా మారాలి, ఆ జ్ఞానం అంతా ప్రపంచానికి పంచాలి. ఈ విధమైన స్ఫూర్తితో మనం ముందుకెళ్దాం మాస్టర్. తర్వాత శాకాహారం, ధ్యాన జగత్తు, తర్వాత పిరమిడ్ జగత్ అని చెప్పాం కదా, ఆ విధంగా ఆ స్ఫూర్తితోనే మనం అందరం ముందుకెళ్దాం. కలిసికట్టుగా ముందుకెళ్తే సాధించలేనిదంటూ ఏది లేదు. కాబట్టి అందరము ముందుకెళ్దాం. ఈ అవకాశం ఇచ్చిన మాస్టర్స్ అందరికి పేరు పేరున, ఆ రోజు ఉదయం నుంచి చూసాం హనుమంతరావు సారు అసలు అందరిని చూసి స్టన్ అయిపోయారు. ఆ సారు ఆ విధంగా మొక్కుతున్న కళ్ళలో నుంచి మాకు కూడా ఆనంద బాష్పాలు వచ్చాయి. ఇంతమంది వచ్చారు కదా, సార్ ఎంత కష్టపడినారు, ఒక్కరు ఇంతమంది రావడానికి ఎంత కష్టపడితేనే కదా ఆ విధంగా రావడం. అది మాకు కూడా చాలా హ్యాపీగా అనిపించింది మేడం. వచ్చినందుకు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాము. నేను కూడా అంబాసిడర్ గా చేస్తూ ఉన్నాను, వర్క్ చేస్తున్నాను. తర్వాత సెంటర్స్ అవన్నీ దాదాపు ధ్యానంలోకి వచ్చి 25 years దాదాపు అవుతుంది. అది ధ్యాన కార్యక్రమంలోనే ఉన్నాము. జూమ్ సెషన్ లో పాల్గొంటూ క్లాసులు తీసుకుంటూ అన్ని చేస్తూ ఉన్నాం మేడం. కాబట్టి సార్ ఏ రూట్ అయితే ఇచ్చారో దాంట్లో మేము ఫాలో అవుతూ ఉన్నాము. తర్వాత మీకు ఈ మంచి అవకాశం ఇచ్చినారు, ఇదంతా ముందుకు సాగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఓకే మేడం, ఈ అవకాశాన్ని ఇచ్చిన మీకు అందరికీ థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మేడం. పత్రి సార్ కోరిక, పత్రి సార్ లక్ష్యము ఏది పెట్టుకున్నా సార్ 40 years నుంచి చేశారు. ఆ ఎసెన్స్ మొత్తం మనము ఎంత తేలికగా తీసేసుకున్నాము. పిఎంసి వచ్చిన తర్వాత మనం ఎక్కడికి వెళ్ళే పని లేకుండా మన ఇంట్లోనే ఉండి మనమే చూస్తూ మన ధ్యాన మహాచక్రాలు కానివ్వండి, పేరవరం ప్రోగ్రామ్ కానివ్వండి, ప్రకృతి వ్యాలీ కానివ్వండి, జైతవనం కానివ్వండి, ఎక్కడెక్కడి మాస్టర్స్ అందరూ కొత్తగా ఈ మధ్య పిఎంసి వచ్చినప్పటి నుంచి పిఎంసి లో చూసి వచ్చాము అని 70% చెప్తున్నారు. అవును సీనియర్ మేడం. మాస్టర్స్ ఇంకా ప్రోగ్రామ్స్ కి రావట్లేదు, చాలా తగ్గిపోయింది. అంటే అవును. వస్తున్నారు, కొంచెం సమయం మాత్రమే వచ్చి వెళ్తున్నారు. కొత్త వాళ్ళు మాత్రం చాలా మంది వస్తున్నారు. కొత్త వాళ్ళకే మేడం, మెయిన్ వాళ్ళకే. అవును. పాత వాళ్ళు ఎలాగూ చేసుకుంటారు, వాళ్ళు కావాల్సినవి చూస్తూ ఉంటారు, కావాల్సిన చోటుకి వెళ్తూ ఉంటారు. కొత్త వాళ్ళకి ఎంకరేజ్ కావాలి కాబట్టి మీరందరూ యూత్ బాగా వచ్చారు మేడం. మీకు ఈ మంచి అవకాశం కల్పించారు. తల్లిదండ్రులు ఎప్పుడు పిల్లలకు హ్యాపీగా ఉండాలని చూస్తారు, అలాగే ఆ మేడం సార్ వాళ్ళు కూడా ఈ విధంగా డిజిటల్ తీసుకొని వచ్చి ఈ విధంగా మిమ్మల్ని ఎంకరేజ్ చేస్తూ ఉన్నారు బాగా. ఓకే మేడం, ఓకే, థ్యాంక్ యూ మేడం. ఇది ఇలాగే you అండి. ముందుకు కోరుకుంటూ అంతా అందరం కలిసికట్టుగా చేద్దామని కోరుకుంటున్నాను మేడం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మేడం. ఇక్కడ మన సాహితీనా? నా పేరు అనిత. అనిత అండి. అనిత. ఓకే. థ్యాంక్ యూ అనిత, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ. మనకి ఇక్కడ వయసుతో సంబంధం లేదు. ఏ వయసు వాళ్ళైనా కానీ ఎంతో యాక్టివ్గా ఉంటారు. ఇప్పుడే పద్మకుమారి గారు చెప్పారు 60 సంవత్సరాలు అయినా కానీ నేను యాక్టివ్ గా ఉంటానని. కొన్ని విషయాల్లో మీతో మేమే పోటీ పడలేము. చక్కగా అందరూ ఇక్కడ వయసుతో సంబంధం లేకుండా ఒక కుటుంబం లాగా ఉంటూ మనము చాలా ఆనందంగా గడుపుతాం. బయట కార్యక్రమాలకు వచ్చినప్పుడు చూస్తే మన వయసు మనం పరిగణలోకి తీసుకోము. ధ్యాన శక్తి వలన మనం అలా యూత్ లాగా అయిపోతున్నాము. నీ వయసు ఎంత అని అడిగితే ఎవరు వాళ్ళు కనీసం వాళ్ళు చెప్పిన దానికన్నా ఒక 10 సంవత్సరాలు చిన్నవాళ్ళలానే ఉంటున్నారు. ధ్యానం వల్ల ఎన్నో లాభాలను పొందుతున్నాం ప్రతి ఒక్కరు. ఆ ధ్యానాన్ని అందరికీ తెలియజేయటమే మన పత్రిజీ లక్ష్యం. ఆ లక్ష్యంలో మనం కూడా భాగస్వాములం అయినందుకు, నాకు ఈ అవకాశం వచ్చినందుకు, మీరందరూ మాట్లాడుతున్నందుకు చాలా ఆనందంగా ఉంది. ఈ రోజు మామూలుగా పరిణిత పత్రి మేడంది క్లాస్ ఉంది. అక్కడ మేడం కి కొంచెం చిన్న టెక్నికల్ ఇష్యూస్ వల్ల ఈ రోజు రావట్లేదు, రేపు వస్తున్నారు. సిద్ధ పద్మావతి గారు వస్తున్నారు. ఇప్పుడు ఈ లోపు మనం మాట్లాడుకుందాం, అంటే క్లాస్ అయిన తర్వాత మాట్లాడుకుందాం అనుకున్న క్వశ్చన్ ఆన్సర్స్ ముందే అయిపోతుంది అనమాట ఈ రోజు మన కోసం. థ్యాంక్ యూ మేడం. వసతి మేడం మీరు అన్మ్యూట్ చేసుకొని మాట్లాడండి. ఓకే అమ్మా. థ్యాంక్ యూ అమ్మా. అందరికీ కూడా నమస్కారాలు. విశ్వ పితామహ సుభాష్ పత్రికి, స్వర్ణమాల పత్రిజీకి అనంతకోటి వందనాలు. పాదపద్మాల గురు దంపతులకి నమస్కారం. సడన్ గా పిలిచింది అనిత గారు, అది సంగతి అండి. ఓకే, మొదలు పెడదామమ్మా. ఒక్క నిమిషం మేడం. అమ్మ మీరు నాకు ఒక్కసారి
హ్యాండ్ రైజ్ చేసుకోండి, కనిపించట్లేదు. సిద్ధా పద్మావతి గారు, ఏమ్మా? అమ్మ మీరు ఒకసారి నాకు ఎక్కడున్నారు, మీరు వీడియో ఆన్ చేసుకొని అన్మ్యూట్ చేసుకొని మాట్లాడండి, నాకు కనిపించట్లేదు. మీరు వీడియో ఆన్ చేసుకున్నారండి? చేశానమ్మా, వీడియో ఆన్ చేశానమ్మా. అవునా? సుజాత మేడం, మీకు మేడంది వీడియో కనిపిస్తుందా? కనిపించట్లేదు. ఒక్కసారి మీరు ఎందుకని నెట్ ఏమైనా? వీడియో ఆన్ చేస్తే ఆగుతుంది, స్టాప్ అవుతుంది. ఓహో, మీరు మామూలుగా వీడియో మీద చేయి పెట్టేసేసి తీసేయండి, అది వస్తుంది, మీరు మాట్లాడుతూ ఉండండి. సిద్ధా పద్మ గారి గురించి మీ అందరికీ చెప్పాలి. అమ్మని మామూలుగా నేను క్లాస్ కి రేపు రండి అని పిలిచాను, కానీ ఈరోజు ప్రారంభం కాబట్టి మీరు అందరూ రావాలి అని చెప్పేసి అడిగినప్పుడు తప్పనిసరిగా వచ్చారు. అమ్మ ఎంత నిరాడంబరంగా ఉంటారో, ఎన్ని సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారో అందరికీ తెలిసిందే. ఒక తల్లి కూతురు దగ్గర ఎలా ఉంటుంది అన్నది అమ్మ దగ్గర ఎంత మంది ఉంటారో నేను ఎన్నిసార్లు చూశానో లెక్కే లేదు. మీ అందరిలో కూడా చాలా మందికి ఆ అనుభవాలు ఉండే ఉంటాయి. అడగగానే రావటం వేరు, కానీ ఇప్పుడు అమ్మ నాకు కొంచెం ఇలా పని పడింది, మీరే రావాలి అని చెప్పగానే సరే అని చెప్పేసి వెంటనే వచ్చేసారు. థ్యాంక్ యూ అమ్మా. ఓకే అమ్మా, థ్యాంక్ యూ అమ్మా. ఒక్కసారి మీరు ఆ వీడియో పైన టచ్ చేసి చూడండి. మీరు అంతకుముందు చాలా జూమ్ క్లాసులు చేశారు, మీకు తెలుసు, తెలియదేమని కాదు. ఆన్ చేస్తున్నాను రా, ఎందుకు స్టాప్ అని వస్తుంది. సరే మీరు మాట్లాడుతూ ఇప్పుడు ఉండండి. ఆహా, కనిపించట్లేదమ్మా. ఇప్పుడు ఎలా ఉందమ్మా? ఆహా, మీ మాట వినిపిస్తుంది, మీరు కనిపించట్లేదు. హలో? మీరు కనిపించట్లేదు, మీరు కనిపించట్లేదు, వినిపిస్తున్నారు. మీరు మాట్లాడండి, కనిపించకపోయినా పర్వాలేదు. ఓకే అమ్మా, వేరే ఫోన్ తీసుకున్నాను, అలాగే ఉండండి. సరే అమ్మా. మేడంది వీడియో ప్లే అవ్వటం లేదు. మేడంది వీడియో ప్లే అవ్వటం లేదు, అక్కడ బహుశా ఇంటర్నెట్ ప్రాబ్లం అయి ఉంటుంది. మేడం వచ్చే లోపు ఈ లోపు ఎవరైనా మాట్లాడొచ్చు మీరు. అందరం ఎప్పటి నుంచో ఉన్నాం పిఎస్ఎస్ మూమెంట్ లో. మన మూమెంట్ గురించి మనకన్నా ఎవరు గొప్పగా చెప్పగలరు? ఎన్నో ధ్యాన మహాచక్రాల్లో పాల్గొన్నాం, ప్రతి ఒక్క దాంట్లో మేము ఉన్నామని అందరము ఉంటూనే ఉన్నాం. హలో? అమ్మ మీది వీడియో కనిపించట్లేదు, మీరు కంటిన్యూ చేసేయండి, మాట్లాడండి. అక్కడ ఇంటర్నెట్ ప్రాబ్లం ఏదో ఉన్నట్లుంది, మీ మాట వినిపిస్తుంది, మాట్లాడండి. పాపు ఆర్యమని వస్తుందిరా. ఏమని వస్తుంది? హలో అనిత, మీకేమొస్తుందో చెప్పండి. మీరు మాకు వినిపిస్తుంది మీ గొంతు, కాకపోతే మీరు కనిపించట్లేదు, మీరు మాట్లాడండి, పర్వాలేదు. అందరం మీకు ఒక్క 2 నిమిషాలు మెడిటేషన్ చేద్దాము దయచేసి. ఒక్క 2 నిమిషాలు యూనివర్స్ కి మనం చెప్పుకుందాం. శ్వాస మీద ధ్యాస, శ్వాసానుసంధానం, ఉచ్ఛ్వాస నిశ్వాసలను ఏకధారగా గమనిస్తూ ఉందాం. మాస్టర్స్, మనం మన గురూజీకి, అమ్మకి చెప్పుకుందాం. మనకి ఏదొచ్చినా మనం సార్కే చెప్తాము, మనకి ప్రకృతి సహకారం ఉంది. హాయిగా మనం శ్వాసని గమనిద్దాం. కేవలం ఒక్క 2 నిమిషాలు మాత్రం చేద్దాం. ఆయన బయట ముక్కేసావా? అట్లా చెప్పినట్టు అక్కడ శుభ్రం కడుక్కున్నావు తోటి. సరే. శ్వాసానుసంధానం,
శ్వాస మీద ధ్యాస. 40 డేస్ పార్టీ మాస్టర్స్ అనే ఈ కార్యక్రమంలో మనకి ఈ చిన్న అవాంతరం వలన ఇబ్బంది ఏమీ లేదు. మనం ఎలా ఉన్నాము, ఎలా జరుగుతుంది, ఎలా చేస్తున్నాము అనే దానికి మనకి ఒక చిన్న పరీక్ష అనుకుందాం. పిరమిడ్ మాస్టర్ కి పరీక్షలు పెట్టిన తర్వాత పాఠాలు మొదలవుతాయి అంటారు. అంటే ఇలాంటివేనన్నమాట. హాయిగా మన శ్వాసను గమనిద్దాం. అమావాస్య ధ్యానాలు, పౌర్ణమి ధ్యానాలు లాగా మనకి నిన్న అమావాస్య, ఈ రోజు అమావాస్య ధ్యానం కంటిన్యూ అవుతుంది. హాయిగా మన ఉచ్ఛ్వాస నిశ్వాసాలను గమనిద్దాం. ఇండియా వాళ్ళు పాప అమ్మాయి ఎవరు పిలిస్తే అమ్మాయి రాలేదంట. ఉంచు. శ్వాస మీద ధ్యాస, ఆ, శ్వాస అనుసంధానం, అది ఉచ్ఛ్వాస నిశ్వాసాలను గమనిద్దాం. హాయిగా ఒక్క 2 నిమిషాలు మాస్టర్స్. శ్వాసానుసంధానం. మనం పిరమిడ్ మాస్టర్స్ ని పత్రిజీ ఏదైతే చెప్పారో మనం అది ఫాలో అవుతున్నాం. పత్రిజీ మనకి నేర్పించిన దాన్ని మనం పాటిద్దాం. లాస్ట్ 10 seconds. పద్మమ్మ మీరు అన్మ్యూట్ చేసుకొని మాట్లాడండి. ఓకేరా తల్లి, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అమ్మ. మాస్టర్స్ 5 4 3 2 1 చక్కగా కృతజ్ఞతలు చెప్పుకుంటూ మనం కళ్ళు తెరుద్దాం. పద్మ మేడం చెప్పేది విందాం. ఓకే మై డియర్ ఫ్రెండ్స్, మై డియర్ గాడ్స్, గురుదేవునైన పత్రిజీ గారి, స్వర్ణమాల పత్రిజీకి అనంత కోటి వందనాలు. పాద పద్మాలకు, గురువులకి నమస్కారం. మనందరికీ కూడాను ఈ రోజున కల్పించిన అనిత గారికి థ్యాంక్ యూ. ప్రతి మనిషి జీవితంలో కూడాను ఈ ధ్యానం ద్వారా అద్భుతమైన ఆనందాన్ని ఉంటే ఏమిటో రుచి చూసాము. గతంలో సంతోషానికే పరిమితం అయ్యాము. ఈ ధ్యానం ద్వారా ప్రతి ఒక్కరిలో కూడాను ఆనందం అంటే ఎరుకతో పాటు ప్రశాంతత అన్ని సమకూరుతున్నాయి. అంగట్లో అమ్మేది కాదు ప్రశాంతత అనేది. అందరం ప్రయత్నించాం, ప్రశాంతత కావాలి అని, బయటకి చెప్పుకోలేము. కానీ ధ్యానం ద్వారా మన గురువు గారు ప్రశాంతత అంటే ఏంటో, ఆనందం అంటే ఏంటో, ఏదైనా సాధించగలవనే కార్యక్రమాల్ని మనకి స్వయం కృషిగా ఈ ధ్యానం ద్వారా ఏ ఆతృత లేకుండా అద్భుతంగా మనకు అందించారు. గతంలో అయితే మనకి ఎవరిని ఏది అడగాలన్నా ఒక విధమైన ఫీలింగ్. కానీ ధ్యానం ద్వారా నా అనుభవాన్ని ఈరోజు ఒకటి షేర్ చేస్తున్నానండి. గురువు గారు నో మెడిసిన్ అని చెప్తారు, కానీ ఒకప్పుడు నీకు కూడా మెడిసిన్స్ చాలా తక్కువ అండి, వాడేది చాలా చాలా తక్కువ. అటువంటి దాన్ని వాడటానికి ఇష్టపడేదానికి కాదు. ధ్యానంలోకి వచ్చామని కాదండి, రాకముందు కూడా అనుకోకుండా మొన్న ఈ మధ్య నాకు కొంచెం హెల్త్ ట్రబుల్ వస్తే ఆ హెల్త్ లో ఒక డాక్టర్ దగ్గరికి వెళ్తే తప్పక రోజుకు ఒక ఇడ్లీ, సాయంత్రం ఒక ఇడ్లీ, ఉదయం ఒక ఇడ్లీ, ఒక 3 times ఒక కాఫీనే, అలా ఒక 20 days ఉన్నా. ఆ టైంలో డాక్టర్ దగ్గరికి ఇంట్లో వాళ్ళు బలవంత పెడితే వెళ్ళిపోయానండి. ఆ రోజున ఒక డాక్టర్ గారు నాకు మెడిసిన్ ఇచ్చారు. ఒక 2 days వాడా, నాకు బాగలేదు. ఒక 5 days కోర్స్ కదా, ఇంట్లో వాళ్ళు పిల్లలు గొడవ చేశారు. కామ్ గా నేను వదిలేసా. నా బాడీ చాలా రికవరింగ్ బాగుంది. మెడిసిన్ లేకపోతే బాగుంది అని అనుకున్నా. ఆ తర్వాత డాక్టర్ గారు చెప్పాను, ఏమన్నా ఇంట్లో వాళ్ళు కూడా నమ్మరండి, కొంచెం నేను మెడిసిన్స్ తిన్న ఇష్టం లేక చెప్పాను అనుకుంటారు. ఆ మెడిసిన్ వల్ల ఈ ట్రబుల్ ఫేస్ చేశానండి అని అంటే ఆయన ఒక మాట చెప్పారు, హార్ట్ ప్రాబ్లం ఉందో మనం ఇచ్చానమ్మా, హార్ట్ ప్రాబ్లం లేదు, వదిలేయండి అమ్మా అని. ఓకే, బాగానే ఉంది అనుకున్నా. తర్వాత కొంచెం ఎక్కడో ఇన్కన్వీనియంట్ గా, ఈ రోజు డాక్టర్లు అంటే సొసైటీలో ఎవరికి ఏ అభిప్రాయం ఉందో అందరికీ మనకు తెలుసు, మనీ మైండెడ్ గా ఉన్నారని. అలా జరిగిపోయింది. ఇది జరిగి దాదాపు ఒక 10 నెలలు అయిందండి. ఒక రీసెంట్ గా 1 week బిఫోర్ ఒక
ఆత్మబంధువులు మన మెడిటేటర్స్ కూర్చొని మాట్లాడుకుంటూ ఉన్నామండి. ఆ మాట్లాడుకునే డాక్టర్స్ టాపిక్ వస్తే ఇలా అని నేను అన్నాను, పేరు చెప్పమన్నారు, సంస్కారం కాదు కదా అని. ఎక్కడ వాళ్ళైతే ఏమిటండి, సొసైటీ పరంగా ఆలోచిద్దాం, అంతవరకు పేర్లతో నాకు అవసరం లేదండి అని అన్నా. ఆ తర్వాత నేను ఇంట్లోకి ఆ క్యాంపస్ నుంచి మా ఇంట్లోకి నేను వచ్చేస్తాను. జస్ట్ అలా ఇంట్లో కాలు పెట్టాను, ఆ తాళం టేబుల్ మీద పెడుతున్నాను, నా ఇన్నర్ చెప్పింది, అంతకుముందు నీకు బాగాలేక హార్ట్ ట్రబుల్ ఉంది, నీకు ఎటువంటి ఫీలింగ్ ఉంది, ఆ ఫీలింగ్ క్లియర్ చేయడానికి ఈ మెడిసిన్స్ ఇప్పించామని 10 నెలల తర్వాత ఈ టాపిక్ వచ్చిందండి. మన మెడిటేటర్స్ అందరం కూర్చొని మాట్లాడుకున్నాం, ఒక 4-5. అప్పుడు చాలా ఆనందం వేసిందండి. గురువు గారు చెప్పింది వింటూ ఉన్నా, నేను కూడా నమ్మకం ఉంది, కానీ ఆ యొక్క మెడిసిన్ మీద అనుభవాన్ని అలా అద్భుతంగా ఏ జబ్బు లేదని తెలియపరిచినందుకు అంతరాత్మ అనేది చాలా చాలా హ్యాపీగా ఉందండి. దాని వెనకాల కారణం ఏంటి అని అంటే, అది కూడా నాకు అనుకోకుండా ఒక మేడం కుండలి యోగా దర్శనం అని ఒకటి ఉంది, ఒక ఆవిడ స్పీచ్ ఇస్తూ ఉంటది, యూట్యూబ్ లో ఉంది. దాంట్లో వింటే మనకు జబ్బులు వచ్చినట్లుగా కనిపిస్తుంది, ఆ రూట్స్ లో ఉన్న బ్లాక్స్ అన్ని క్లీన్ అవుతూ ఉంటాయి, భయపడాల్సిన అవసరం లేదు అని ఆవిడ చెప్తూ, గురువుగారు మందులు ఎందుకు వద్దన్నారనేది ఒకటి, ఆ కుండలి యోగా శక్తి, దైవ శక్తి అద్భుతంగా ఎదుగుతున్నప్పుడు ఇలా ఉండదని ఒకటి, మరొకటి కుండలి యోగ తెలియకుండానే అందరికి జరుగుతూ ఉన్నదని ఒకటి, ఆ జరిగేటప్పుడు మనిషి యొక్క ఆలోచనలు, భావనలు మార్చుకోవాలి అని ఆవిడ చెప్పడము, మార్చుకోకుండా ఉన్న వాళ్ళు మార్చుకున్న వాళ్ళని ఒక రీసెర్చ్ లాగా చాలా మందిని గమనిస్తున్నాం, ఆ ఎదిగినప్పుడు ఎలా ఉంటారు అని. కానీ మనిషికి మనం భయంతోనే ఎక్కువ మందులకి ప్రిఫరెన్స్ ఇస్తున్నాం. కానీ ఇక్కడ యోగులు డబ్బు లేక ఉన్నారు ఆశ్రమాల్లో అని అనుకుంటాం మనం అమాయకంగా. కానీ మనకిప్పుడు జరుగుతున్న అద్భుతమైనది యూనివర్స్ కనెక్షన్ కావడం, అనేక జ్ఞాన సంపదలు అందుకునే యోగ్యతకి అద్భుతంగా అందుతుందండి. ఇది ఎలా తెలిసిందే అనంటే, మనందరం కూడా నా అనుభవాన్ని ఈరోజు షేర్ చేయించుతున్నారు గురువు గారు. ప్రతి ఒక్కరిలో కుండలి యోగా జరుగుతుందండి. అది తెలియపోవచ్చు, తెలియచ్చు, దానికి సంబంధం లేదు. తనకు తాను ఆలోచనలు కొత్తగా వచ్చినాయి, కొత్తగా భావనలు కలిగినాయి, నాలో ఈ చేంజింగ్ వచ్చింది, ధ్యానంలోకి వచ్చినాక నా కోపం తగ్గింది, ఆవేశం తగ్గింది అని అంటారు. కారణం మన లోపల ఉన్న బ్లాక్స్ తొలగిపోయి ధ్యానం ద్వారా అద్భుతంగా ఎదుగుతుందండి. సూర్యుడు వచ్చినప్పుడు మనకి వెలుతురు వద్దు అనుకుని డోర్ వేస్తే ఎంత శక్తివంత సూర్యుడైనా ఆ వెలుగు లోపలికి రాదు, ఒక్క కటనైనా ఇబ్బంది కలుగుతుంది. అలాగే మన భావనా క్షేత్రం మారి ధ్యానం చేస్తే గతంలో ఒక్క హిమాలయాల గురువులకు మాత్రమే ఉందని విన్నాము, అనుకున్నాము. సూర్యశక్తి ఎలా అయితే భూమండలం మీదంతా మనకు వస్తుందో, అలాగే ఈ కుండలి యోగా శక్తి అనేది ధ్యానపరంగా విపరీతంగా యోగ శక్తి భూమి మీద ప్రతి ఒక్క మానవుడిలో కదలికలు జరుగుతున్నాయి. భవిష్యత్తును చూసిన మన గురువు గారు పత్రిజీ గారు నో మెడిసిన్ అని చెప్పిన దానికి కారణం, ప్రతి ఒక్కరిలో కూడా ధ్యాన శక్తి అద్భుతంగా పెరుగుతుందండి. ప్రతి ఒక్కళ్ళని గమనించవచ్చండి. ఇదివరకు 20 ఏళ్ల నుంచి మేము చేసేది వేరు, 1 year నుంచి చేసే వాళ్ళది వేరు, 100 సంవత్సరాలు కష్టపడిన వాళ్ళది కూడా మనం విన్నాము. ఈ అద్భుతమైన అవకాశం ఈ యుగంలో పుట్టి ఉండడమే మన అదృష్టం. అహంకారం లేదనుకుంటాం, కానీ తెలియకుండానే ఒక అహంకారం ఉంటదండి. నేనెవరికి తగ్గకూడదు అనే భావనా క్షేత్రాలు ఈ రోజు ధ్యానంలోకి వచ్చిన మారినా, ఆ డోర్ వేసిన సూర్యుడు రాకుండా వేసినట్లుగా ఆ కర్మలు కూడా అడ్డం పడతాయండి. దీనికి కొంచెం త్వరగా మనం ఎదగటానికి, అందుకున్న అద్భుతమైన జ్ఞానానికి
యూనివర్స్ కి గురువు గారికి మనం ఒక్క మాట చెప్పొచ్చండి. నా ఆధ్యాత్మికగా ఉండటానికి ఎదగటానికి అడ్డుపడుతున్న కర్మ ప్రక్షాళన్ని విడుదలైపోయి అద్భుతమైన శక్తికి నా లోపలున్న అనంతమైన శక్తితో అనుసంధానమవుతున్నందుకు కృతజ్ఞతలు అని చెప్పి చూడండి. చాలా చాలా మార్పులు వస్తాయి. అదే విషయాన్ని రమణ మహర్షి గారు నేను చేస్తున్నాను అనుకోకుండా ఒక సాక్షిగా నీ లోపలున్న ఆత్మ, ఆ పరమాత్మ ఏం చేస్తున్నాడని చూడమంటాడు. మనం కూడా ఆ స్థాయికి ఎదగడానికి ఈ అవకాశం ఇచ్చిన సుభాష్ పత్రిజీ గారికి అనంత కోటి వందనాలతో దివ్యంగా మనందరం మరొకసారి కృతజ్ఞతలుగా క్లాస్ కొడదామండి. ఇది కనివిని ఎరుగుందండి. ఈ భూమి మీద ప్రాపంచికంగా కనిపించే వాటికి ధనం కావాలండి. ఆధ్యాత్మిక చింతనకి ఎదగటానికి ఏ పైసా ఖర్చు లేదండి. ధ్యానులందరికీ తెలుసండి, ధ్యానం చేయని వాడికి తెలియదు, అది వేరే సెక్షన్. ఈ మందులు వాడకుండా ఉండడమే చాలా చాలా బెటర్ అండి. ఒక్క భావనా క్షేత్రం మార్చుకోండి. ఈ మందుల మీద ఫోకస్ పెట్టే బదులు, హాస్పిటల్కి ఫోకస్ పెట్టే బదులు, నేను ధ్యానం చేస్తున్నాను, నాకు అది కాలేదు ఇది కాలేదు అనే ఆలోచనలు మానేసి ఒక సాక్షిగా మౌనంగా ముందుకు వెళ్తూ ఉంటే అడిగితే గోరంత, అడగకపోతే కొండంత. యూనివర్స్ ఇస్తుంది, మన లోపల యూనివర్స్ ఉంది. రెండు కనెక్షన్ అవుతాయండి ధ్యానం ద్వారా. నేను తెలుసుకున్న ఈ అద్భుతమైన జ్ఞానాన్ని మీకు అందించానండి. ఎవరికి అనుభవాలు లేవని కాదండి, అన్ని అనుభవాలు ఉన్నాయి. కానీ కుండలి యోగా అని ప్రతి ఒక్క ఛానల్స్ చెప్తూ ఉన్నాయి. అందరికి ఆతృత. ఒకప్పుడు గతంలో అయితే కుండలి యోగా జరిగితే ప్రాణ ప్రమాదాలను కూడా విన్నాము. కానీ ఈ రోజున ప్రాణ ప్రమాదాలు ఏమి లేవండి. ఎందుకు చెప్తున్నానంటే, నేను ఒకప్పుడు గురువు గారిని అడిగాను, సాధనలో నేను ఏమాత్రం ముందుకు వెళ్ళాను, నాకు గైడెన్స్ కావాలి, నా అనుభవాన్ని షేర్ చేసుకుంటానికి అంటే గురువు గారు ప్రతి క్షణం వెంట జంట అయి ఉన్నాడనే దానికి ఆవిడ కుండలి యోగ దర్శనం అనేదాన్ని ఆవిడ యొక్క అనుభవాలు షేర్ చేయబట్టే కదా అద్భుతంగా తెలుసుకోగలిగింది. ప్రతి క్షణం కూడా గైడెన్స్ కావాలని అడిగితే గురువు గారు తప్పనిసరిగా ఇస్తారండి. అనేక లోక గురువులు కూడా మన వెంట జంటై ఉంటారండి. చూసే శక్తి మనకి థర్డ్ ఐ ఓపెన్ అయ్యి ఉంటే చూడగలదు. కనిపించకపోయినా వర్రీ కావక్కర్లేదండి. మనకు సందేశాలు మనం ముందుకు వెళ్ళడం అయితే చాలు. అనిత ఫేస్ కాన్ రావాలా, అనిత అని తెలిసి స్పీచెస్ వింటే మనకు చాలా ఓకే, నేనే ఉన్నాను ఇప్పుడు, మరి స్పీచెస్ వింటున్నాం, కనిపించలేదని అవసరం లేదండి. అలాగే గురువులు కూడా చాలా అద్భుతంగా మనకి మన వెంట జంటై ఉన్నారు. మన భావన ఒక సెకండ్ కలిగిందంటే అజ్ఞానంతో కలిగిన వాటికి సమస్య ఉంటది, జ్ఞానంతో కలిగిన వాటికి సహకారం ఉంటది. ప్రతి క్షణం ఎరుకతో ఉండమనేది పత్రిసారి మనల్ని. అందుకే శ్వాస మీద ధ్యాస ఎరుకతోనే కాదు, నోటిలోని మాటకు కూడా ఎరుక ఉండాలి, మాట మీద ధ్యాస ఉండాలి. మాట మీద ధ్యాస ఎప్పుడైతే వస్తుందో అద్భుతంగా ఎదుటివాడి మాటకి మనం వినే శక్తి వస్తుంది, జ్ఞానాన్ని అందుకుంటాం. మన మాటకి మనకి కూడా అద్భుతమైన శక్తి చేకూరుద్ది. మనుషులు వినొచ్చు అండి, అన్నీ వినొచ్చు. మెయిన్ గా ఒక సాక్షిగా ఏం జరుగుతుంది నా లోపల. ఈ రోజున ప్రతి ఇంట్లో కూడా ఇద్దరికి మించి ఎవరు ఉండట్లా, ఉంటే కొంచెం మ్యారేజ్లు కదా నలుగురు ఉంటున్నారు. హాయిగా సుఖాసనంలో కూర్చొని సుఖజానం ఉన్నా, ధ్యానం అయిపోయినాక నడుస్తూ ఉన్నా, చెందుతూ ఉన్నా, కొంచెం ఎక్కడో ఆలోచన చేయకుండా అటుకెళ్ళాలి ఇటుకెళ్ళాలి అక్కడికి వెళ్ళాలి ఇక్కడికి వెళ్ళాలని బయట ఫోకస్ వల్ల మనం అది దూరం అవుతాం. బయటికి వెళ్ళినప్పుడు వెళ్దాం, ఆ టైం ఫిక్స్ చేసుకుని వదిలేయాలి. ఆ తిరుగుతున్నా, వంట చేస్తున్నా, చెందుతున్నా, మన మైండ్ ఏం గైడ్ చేస్తుందని గమనించుకోవాలి. మరి పత్రి సార్ మనల్ని చూడండి, మనతో మాట్లాడుతూనే ఉంటారు. కళ్ళు ఒకళ్ళని చూస్తూ కళ్ళతో మాట్లాడతాడు, ఏంటి సంగతులని.
కళ్ళతోనే సైడ్ చేసి అడుగుతాడు, కళ్ళను ఉపయోగించుకుంటారు. తన ఇన్నర్ గా వినయ్ వింటూ ఉంటాడు, ఎక్కడెక్కడో చెప్పే మాస్టర్స్ అన్ని వింటూ ఉంటాడు. ఆయన ఎన్ని పనులు చేస్తున్నారంటే కారణం అదే. తనతో తాను ఉన్నప్పుడు మన లోపల ఉన్న ఆ ఆత్మ పరమాత్ముడితో అనుసంధానం కావడానికి కలవటం వేరండి, అనుసంధానం అనేది కూడా మనకి సందేశాలు వస్తుంటాయండి. అన్నిటికీ కూడా ఇక్కడ పోరాటం చేస్తున్నాం. ఇక్కడ కావాల్సిన ధనం కోసం అదని ఇదని ఎంత కాదనుకున్నా ఎక్కడో మన అవసరం మనల్ని గిలిపెట్టుద్ది. సమస్య ఉన్నప్పుడు, ధ్యానంలో ఎదగాలి అనుకున్నప్పుడు కొన్ని బయట పనులకి, బయట వ్యవహారాలకి, అంటే బయట వ్యవహారాలు అంటే వేరనుకోద్దండి, కిట్టి పార్టీలను, షాపింగ్స్ కను అటువంటి వాటికి పోకుండా ఆ జోన్ లోకి వెళ్ళకూడదు. ఆ జోన్ లోకి వెళ్తే ఇవి మనకు అందవండి. వినటానికి అన్ని బాగుంటాయి, ఆచరించాలని కోరికుంటది, ఆచరణ పెట్టలేదు. ఆచరణ పెట్టాలి అని అంటే మనతో మనం ఉండాలి. ఆ సమాజంలో కొంతకాలం వెళ్ళకూడదండి. ఆ సమాజంలో కొంతకాలం, కనీసం ఒక 40 days 3 months అలా ఉండి చూడండి. ఈ దైవశక్తి పెరుగుద్ది, కర్మబంధాలు పోతాయి, అజ్ఞాన కర్మలన్నీ కూడా విడుదలైపోతాయి. అక్కడికి పోయినాక ఆ జోన్లోకి, అక్కడ విషయాలు, అక్కడ ఆలోచనలు, అక్కడ భావనలు మన లోపలికి ఒక కర్టన్స్ లాగా తీసుకున్న వాళ్ళం అవుతాం. ధ్యానం అంటే ఏదో కాదండి. ధ్యానం చేస్తాం, రిలాక్స్ వస్తుంది, తర్వాత జ్ఞానం కూడా కావాలి. సార్ చెప్పారు, జ్ఞానం కావాలి, ధర్మం కావాలి, బుద్ధి కావాలి. అన్ని ఏం అక్కర్లేదంటూనే సూక్ష్మంగా ఏది లోపిస్తే ఏ నష్టం జరుగుద్దని సున్నితంగా మనకు చెప్పారు సారు. ఎదగటానికి, వదగటానికి కావాల్సింది ధ్యానం, జ్ఞానం, బుద్ధి, అవగాహన, సమయస్ఫూర్తి. 4 పిల్లర్స్ లాగా ఉండాలి స్లాబ్ పోయాలంటే. మనం కూడా ఈ 4 ఆచరణలో పెట్టాలి. ఆచరణతో పాటు గురువు గారు చెప్పినట్టు స్వాధ్యాయం కంపల్సరీగా చదవాలండి. కనీసం ఒక 4-5 పేజీలన్నా చదవాలి. లేదు అనంటే మనందరూ అదృష్టం బాగుండి ఈ రోజున స్పీచెస్ వచ్చినాయి బుక్స్ గురించి. కనీసం అవి వింటూ శ్రద్ధగా వినండి, కొంత అవగాహన అయినా వస్తుంది. ఆ ఎనర్జీతో మనం కొన్ని బుక్స్ చదవగలుగుతాం. బుక్స్ చదవకపోతే ఆ ఎనర్జీలో, ఆ బుక్స్ లో ఉన్న ఎనర్జీ మనం టచ్ చేస్తుందండి. ఒక మాటే మంత్రంగా ఎలా టచ్ అవుద్దో ఒక బుక్ ఎనర్జీ కూడా, వాళ్ళ యొక్క ఎనర్జీలు ఉంటాయండి ఆ బుక్స్ లో. దానికోసం బుక్స్ చదవాలండి. ఒక పచ్చ కట్టెలు ఉంటాయి, ఇప్పుడంటే కట్టెలంటే వ్యవహారం తెలియదు. ఆ కట్టెల్లో కనుక 4 పచ్చి ఉండి ఎండిపోయిన 20 పుల్లలు ఉంటే వాటిని ముట్టిస్తే మొత్తం కూడా కాలిపోతాయి. అలాగే మనలో కూడా యజ్ఞానాలన్నీ తొలగిపోతాయండి. ఎవరికి కూడాను సంతోషం కావాలని కోరిక, సంతోషం కాదండి, ఆనందం కావాలండి. సంతోషం పరిమితమైందండి. ఇది బాగుంది, ఇంకోటి ఉంటే బాగుండదు, ఈ శారీ పోయాం షాప్, ఇంకొంచెం మంచిదంటే బాగుండేదేమో, ఇంకొంచెం తక్కువ బాగుంటుందేమో అని, అది పరిమితమైంది. ఆ పరిమిత జ్ఞానాల నుంచి బయటకు వస్తే ఎన్నో అందుతాయండి. అనుభవపూర్వకంగా నేను చెప్పినవి కూడా అనుభవపూర్వకంగానే. నా స్థాయికి నాకు కావాలంటే మరి ఆవిడ 2 సంవత్సరాల నుంచి పెడుతుంటే ఈ రోజు వరకు నాకు చిక్కల. ఆవిడ చిక్కు ఒక 4-5 నెలలు అయింది నాకు. టైం ఎంత ఉందో అనిత నాకు తెలీదు. హలో, ఒక్క నిమిషం. అమ్మా పర్వాలేదు, చెప్తున్నారు, మధ్యలో ఫ్లో ఆపటం ఎందుకని చెప్పేసి నేను మాట్లాడలేదు. టైం అయితే అయిపోయింది, కానీ ఈ రోజు 7 గంటలకి వరకు అనేసి. అందరికి ధన్యవాదాలమ్మా ఈ అవకాశం ఇచ్చినందుకు. మాస్టర్స్, మనకి ఉన్న ఈ తక్కువ టైంలో అమ్మ అద్భుతమైన సందేశాన్ని ఇచ్చారు. మనం ఏ మెడిటేషన్ చేస్తున్నాము, ఏది చేస్తున్నాము, కుండలిని యోగా, ఇవన్నింటిని కేవలం మనకి మన పత్రిజీ శ్వాస మీద ధ్యాస అన్న చిన్న, చూడటానికి చిన్నదే కానీ అదే పెద్ద బ్రహ్మాస్త్రం, దానిని మనకి అందించారు సార్. 40 సంవత్సరాల కృషి, పట్టుదల ఎన్ని రకాలుగా చెప్పుకున్నా దానిని మనం చాలా తేలికగా తీసుకున్నాం. అమ్మ 20 సంవత్సరాల నుంచి ఉన్నారు, అందరూ 20 సంవత్సరాల నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు, నిన్నగాక మొన్న వచ్చిన వాళ్ళు ఉన్నారు, ఈ రోజు కూడా ఎవరైనా కొత్తగా జాయిన్ అయ్యారేమో.
జూమ్ లో చూస్తున్న వాళ్ళు, యూట్యూబ్ లో చూస్తున్న వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. శ్వాస మీద ధ్యాస అనే చిన్న అస్త్రం ద్వారా మనం దేన్నైనా సాధించగలమని బాగా చెప్పారు. ఎవరైనా అమ్మతో మాట్లాడాలనుకుంటే మాట్లాడొచ్చు. థ్యాంక్ యూ అమ్మ, చాలా అద్భుతంగా చెప్పారు. చిన్న టెక్నికల్ ఇష్యూ వల్ల ఇబ్బంది కలిగినా మీరు సమయానికి వచ్చి అమ్మవారి లాగానే ఆదుకున్నారు. చాలా చాలా కృతజ్ఞతలు. థ్యాంక్ యూ మాస్టర్స్. థ్యాంక్ యూ అమ్మా. అమ్మ గురించి ధన్యవాదాలు. అమ్మ గురించి నాకు ఎంత చెప్పినా తక్కువే. పిఎంసి డైరెక్టర్ విడిగా చాలా చాలా పోస్టులు ఉన్నాయి. అయినా కానీ సారు అమ్మ ఎంత సింపుల్ గా ఉంటారో మీ అందరికీ తెలుసు. నాకు స్పెషల్ గా నేను చూశాను కాబట్టి నాకు మేడం అని కూడా పిలవను, నేను అమ్మ అనే పిలుస్తాను. చాలా థ్యాంక్స్. చాలా అందరికి పార్టిసిపెంట్స్ అందరికి మరొకసారి హృదయపూర్వక కృతజ్ఞతలు. యూట్యూబ్ లో వీక్షిస్తున్న ప్రేక్షకులందరికీ కూడా మరొకసారి నమస్కారాలు. ప్రతిరోజు ఉదయం 5 గంటలకి మనం 5 నుంచి 6 గంటల వరకు మెడిటేషన్ చేసుకుంటాము. 6 గంటల నుంచి 6:40 వరకు ఇలాగా రోజుకి ఒక మాస్టర్ తో అలా ఆత్మ జ్ఞాన ధారని తీసుకుంటాము. తర్వాత ఇంకొక 20 నిమిషాలు క్వశ్చన్ ఆన్సర్స్ తీసుకుంటాము. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు తప్పనిసరిగా చూడండి, జాయిన్ అవ్వండి. మనకి ఈ ప్రసారాలు అందరికీ వెళ్ళాలి, అందరికీ తెలియాలి. కాబట్టి పిఎంసి డిజిటల్ ని అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. మరొకసారి అందరికీ మన ప్రియతమ గురుదేవులు అమ్మ బ్రహ్మర్షి పితామహ పత్రిజీ, అమ్మ స్వర్ణమాల పత్రిజీకి వచ్చిన మీ అందరికీ మరొకసారి వేల వేల కృతజ్ఞతలు. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మాస్టర్.